అది పండగ ఫెయిల్యూర్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయనలో లోపాలు ఎంచుతున్నారు. మీ నాయకుడి కుటుంబంలో ఉన్న వైరుధ్యాలు నేను చెప్పేది, నేను వ్యక్తిగత అంశాలు జోలికి అట్లా రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాలు ఈరోజు తెర మీదకి వచ్చిన తర్వాత ఆవిడ చాలా బలమైన ఛాలెంజ్. ఆవిడ అన్నగారి కోసం మొత్తం 3000 కిలోమీటర్ల పైబడి ఆవిడ పాదయాత్ర చేశారు. షీఈ్ అ ఫోమ్ లేడీ. ఒక రాజన్న బిడ్డగా ఈయనకెంత పౌరుషం, ఎంత పట్టుదల ఉందో ఈక్వల్లీ షీ హ్యాస్ దట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ టు డెలివర్. సరే, ఆవిడేదో మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చి వచ్చారట 30-35 అసెంబ్లీ స్థానాలు నేను గెలిచి మీకు కానుగ్గా ఇస్తానండి. ఆవిడ చీల్చబోయే ఓట్ల వల్ల మీకు కనీసం ఒక 70 స్థానాల్లో ఎదురు దెబ్బ తగలబోతోంది. అంటే 70 స్థానాల్లో పోటీ పెడతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి అభ్యర్థులు లేరు వచ్చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ తెలంగాణ నుంచి ఏమైనా తీసుకెళ్తారా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లేరా వాళ్ళకి? ఎక్కడున్నారు అభ్యర్థులు? లేరా? ఎక్కడున్నారు? వాళ్ళకి ఈరోజు 2% ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి మీరు కావాలి. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి మొన్నటి దాకా ఒకటే ఉంది, 2 అయితే అవ్వచ్చు. అవుతే అవనండి, అవుతాయి. అయితే అవనండి. ఇప్పుడు 2 తర్వాత 3 అవ్వాలి, 3 తర్వాత 7 అవ్వాలి, 7 తర్వాత 17 అవ్వాలి. ఇవన్నీ చేసుకొని 2 సీట్ల నుంచి 303 సీట్లు. అందుకనే ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 2 సీట్లు గెలుచుకోమనండి ఎలక్షన్ చాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇదేమి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పెట్టే విధానం ఏమి రాయలా. నేను చెప్తున్నా అయినండి. ఆవిడ కూడా ఇన్స్టెంట్ గా రాలేదు, పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. అవునండి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని ఆమె చెప్పారు. ఆమె కేసీఆర్ గారిని వినండి, అటు ఆయన రేవంత్ రెడ్డితోనూ ఇటు బండి సంజయ్తో కన్నా కూడా ఎక్కువ ఆవిడ ఛాలెంజ్ చేశారు. చాలా మంచి ఆమె సార్, నేను కాదన్నాం. మా నాయకుడి యొక్క సోదరి, మేము ఎప్పటికీ గౌరవిస్తాం, వ్యక్తిగతంగా ఆమెను గౌరవిస్తాం. షర్మిల గారు అంటే మాకు గౌరవమే. బట్ ఆ మాట్లాడే మాటలు, మమ్మల్ని దెబ్బతీసే విధానం, అన్న మీద కోపం ఉంటే అది ఇంట్లో వరకే. ఈదులోకి వచ్చిన తర్వాత, రాజకీయం గురించి మాట్లాడిన తర్వాత, మా పార్టీని దెబ్బతీసే విధానాన్ని ఎంచుకున్న తర్వాత మేమేమి పక్కన పెట్టాం. మేము ఈ జెండా మోస్తున్నాం. ఆమె ఆడపిల్లంటే అక్కడ పిల్ల అని ఒక నేపథ్యం ఏదైతే చెప్పిందో, ఆంధ్రప్రదేశ్లోనే కదా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలందరూ అభద్రతా భావానికి లోనయ్యారు. ఎంత అభద్రతా భావానికి లోనయ్యారంటే, నాన్న నేను నీకు పుట్టాను, నేను ఇక్కడ పిల్లను కాదంటే ఎక్కడ పిల్లను నాకు తెలియదు, నా అడ్రస్ ఎక్కడని పుట్టినప్పటి నుంచి భయపడే విధానానికి వచ్చింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లని పెంచుతారు కాబట్టి మెట్టినింటి నుంచి నేను ఇక్కడికి నుంచి రిప్రజెంట్ చేస్తున్నా, తెలంగాణ నుంచి పార్టీ పెట్టా, తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉంది. సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి తెలంగాణ ఇండియాకి మెట్టినింటికి వచ్చి రిప్రజెంట్ చేశారని చెప్పింది. గాంధీ అనే సర్నేమ్. ఈమె ఇక్కడి నుంచి ఆడకెళ్ళిపోయి అక్కడ పోటీ చేసేసి, అక్కడ కాదనుకున్నాక పార్టీని చుట్టేసి, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ఒక అసైన్మెంట్ ఇచ్చిందని వచ్చేసి, అన్నగారితో ఏదన్నా గొడవ ఘర్షణ ఉంటే అది వేరే నేపథ్యంలో తెలుసుకుంటే బాగుండేది. పొలిటికల్గా ఆమెకు ఒక వార్డు మెంబర్ లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇన్ ద సెన్స్ ఒక వార్డు మెంబర్ లేరు, ఒక కార్పొరేటర్ లేరు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ ఎవరు లేరు. ఇన్స్టెంట్గా రండి 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 అంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎందుకు వస్తారు సార్? ఎలక్షన్ ముందు వచ్చి ఇన్స్టెంట్ కాఫీ పెట్టడానికి 2 నెలల ముందు 60 రోజులు కోచింగ్ ట్యూటోరియల్ ఏమన్నా ఏంటి మీ పాలసీ? మీరు షర్మిలమ్మ తెచ్చారు, ఓకే. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థా? ఒకవేళ ప్రయత్నిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుందా? అవనప్పుడు ఈ ఎలక్షన్కి ఆమెను పక్కన పెట్టండి.